అధ్యాయం 47వ వచనం చదువుకొని మనము ధ్యానంలోనికి వెళ్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం 47వ వచనం. ఆయన ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా. ప్రభువు ఈ మాటలు ఆశీర్వదించును గాక, మనందరితో మాట్లాడును గాక, వినే చెవులు గ్రహించగల మనస్సు అందరికీ దయచేను గాక. చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడును మహోన్నతుడైన తండ్రి, నీకే వందనాలు ప్రభు. మరొకసారి యేసు క్రీస్తు నామములో నీ సన్నిధికి వస్తున్నాను రాజా. ఇంతవరకు నీవే నడిపించావు నాయనా. 6 దినాలు అద్భుత రీతిగా నువ్వు నడిపించావు తండ్రి, నీకే వందనాలు. 7వ దినాన పరిశుద్ధాత్మదేవ నీ సహాయంను కోరుకుంటున్నా. నీ సన్నిధి మా మధ్య ఉంచండి నాయన, మీరే నడిపించండి నాయన, మీరే మాట్లాడండి నాయన ప్రభు. మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. ఈ గెత్సెమనే తోట నుండి గొల్గొతా అనే మాటలో యేసయ్య గెత్సెమనే తోటకు వెళ్ళారన్నమాట. చదువుకున్న గడిచిన దినాల్లో చదువుకుని ఎందుకు యేసయ్య అక్కడికి వెళ్ళారా? హఠాత్తుగా వెళ్ళారా? అనుకుని వెళ్ళారా? అనుకోకుండా వెళ్ళారా అని అంటూ అసలు ఎందుకు వెళ్ళారు అని దాని గురించి మాట్లాడుతూ ఆయన తరచుగా వెళ్ళేవారని, ఆయనకి 2 అలవాటు ఉండేదని, ఆ అలవాటు మనం కూడా చెయ్యాలని, ఆ విధంగా నడవాలని యేసుక్రీస్తు ప్రభు వారు చేశారు అని ఒక మాట గుర్తు చేశాను. హల్లెలూయా. వెంటనే సందేశంలోనికి వెళ్ళిపోయి చిన్న చిన్న మాటలు చెప్పేసి అయిపోయింది అనకుండా, ప్రారంభం నుంచి ప్రతిదీ ఒక్కొక్క మాటలో మనం ధ్యానం చేద్దామని, మనకి ఇంకా చాలా సమయము ఉంది కాబట్టి అలా ధ్యానం చేద్దామని ముందుకు నడిపిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్నాం, ఎవరంట నడిపించాడు, ఎవరు ముందుగా వెళ్ళాడు? ఆయన శిష్యులలో ఒకడు అన్నమాట మనం చదువుకున్నాం కదా. ఆయనే ఆ రోజు గెత్సెమనే తోటకి నడిపించాడు. ఎందుకని? ఆయన కూడా తరచుగా యేసుతో పాటు, యేసుక్రీస్తుతో పాటు వెళ్ళేవారు కాబట్టి ఆ చోటు యూదాకు తెలుసు అన్నమాట. ఈరోజు కూడా నేరుగా వెళ్ళిపోకుండా యూదా గురించి కొన్ని మాటలు మనం నేర్చుకోవాలి కదా. యూదా ఎవరు, ఇందుకు ఏంటి, ఈయన చరిత్ర ఏంటి, ఈయన గురించి కొద్దిగా తెలుసుకుంటేనే ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది. దేవునికి స్తోత్రం. అంటే మీకు తెలియదని కాదు, ఇప్పటికే మీరు చాలా సందేశాలు వింటూ ఉన్నారు, అనేక చోటికి వెళ్తున్నారు, పెద్ద పెద్ద దైవ సేవకులు మాట్లాడుతుంటే వింటూ ఉన్నారు. తెలియదని అయితే నేను అనుకోను. మీరు పురాతన క్రైస్తవులు, దేవునికి స్తోత్రం. మీకు చెప్పడం అంత ఈజీ కాదు, మీకు చెప్పడం అంత ఈజీ కాదని నేను భావిస్తున్నాను. పొగుడుతున్నాను మీకు, పొగుడుతున్నా మొఖంలో చిరునవ్వు లేదు. ఏసు రక్తమే చేయి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్దాం. యూదా అనగానే మీకు తెగ కోపం వస్తుంది కదండి, కోపం వస్తుంది. ఎందుకంటే ఈయనే యేసయ్యను అప్పగించాడు, ఈయనే అమ్మేశాడు, ఈయనే ఇలా చేశాడు అని కోపం అనిపిస్తుంది మీకు. ఎందుకని? వాడు చెడ్డాడు, వాడు పాపం చేసినవాడు, వాడు పనికి మాలినవాడు, వాడు తేడాగా ఉన్నవాడు అని అనిపిస్తుంది కదా. యూదా అనగానే మనకు మైండ్లోకి వచ్చేది యేసయ్యను అప్పగించిన యూదా అని అంటాం కదా. ప్రతి చోట అదే మాట్లాడతాడు. యేసు క్రీస్తుని అప్పగించిన ఇస్కరియోతు యూదా అనేసి రాస్తాడు పరిశుద్ధాత్మదేవుడు. మీకు కూడా నాకు కూడా అదే అలవాటు అయిపోయింది. అయితే ఏ మంచి లేదా ఆయనలో? ఏ మంచి లేదా అంటే అది కూడా మనం ఒకసారి చూడాలి కదా కదా. నిజానికి ఆయన మంచోడు, ఆయన మంచోడు, ఆయన చాలా మంచోడు. ఈసారి ఇలా చెబుతారు, ఆయన మంచోడు కాదని కదా బైబిల్ చెబుతుంది. ఆయన మంచోడు అని అంటారు కదా, మరి ఎక్కడ ఉంది అని అంటారేమో మీరు. ఆయన మంచోడు కాకపోతే క్యాషియర్గా ఎవరైనా పెడతాడా? డబ్బు లావాదేవీలు చూడంటే ఎవరికి అప్పగిస్తాం? తాగుబోతున్నా,
జూదగాడినా తీసుకొని ఏమన్నా ఖర్చు పెట్టేవాడినా? రూపాయి ఖర్చు పెట్టి 2 రూపాయలు చెప్పేవాడా? కాదు కదా. ఎవరిని ఇస్తారా సార్? గట్టిగా నమ్మకంగా ఉన్నవాడు. ఇంకా మన భాషలో చెప్పాలంటే, క్రైస్తవ భాషలో చెప్పాలంటే ఆత్మీయంగా ఉన్నవాడు, పరిశుద్ధంగా ఉన్నవాడు, నీతిగా ఉన్నవాడిని ఈడైతే పర్వాలేదు రోయ్, ఈయనకి ఇవ్వచ్చు, ఈయన అప్పచెప్పచ్చు అనేసి. ఇంకా చెప్పాలంటే ప్రథమ శిష్యుడైన పేతురుకి ఆ పని అప్పచెప్పలేదు యేసయ్య. ఇంతకీ ఎవరిని అప్పచెప్పాలా? సంఘంలో ఎవరైతే పెద్దగా ఉంటున్నారో, సంఘంలో ఎవరైతే అన్నిట్లో నిక్కచ్చంగా నీతిగా న్యాయంగా ఉంటున్నారో, ఎవరైతే వాడబడుతున్నారో ఆయన్ని కదా అప్పచెప్తారు. ఆయన్ని అప్పచెప్పకుండా, పేతుడిని అప్పచెప్పకుండా ఈయన్ని అప్పగించాడు అని అంటే ఇతడు చెడ్డోడనా, తేడాగా ఉన్నాడనా? పోనీ యేసయ్యకి తెలియక అప్పచెప్పేశాడా అండి? అంటలేదు. నీ బాధలన్నీ దేవుడు తీసివేయును గాక. చూసారా? ఉంది కాబట్టి ఆమెన్ అన్నారు, లేకపోతే అంటారు కదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా సరే కొద్ది ముఖంలో చిరునవ్వు ఉంటే, ఎవడైనా కొత్తగా ఉంటే అదేంటి ఇక్కడికి రాగానే మీరు నవ్వుతున్నారు అని వారికి అర్థం అవ్వాలి. అంటే దేవుని సన్నిధిలో సంపూర్ణ కలదు అన్నమాట దేని బట్టి రుజువు అవుతుంది? మీ ఫేస్ని బట్టి. కాదండి ఇప్పటికే 7 రోజులు అయింది, మరి ఎలా ఉంటుంది అన్నట్టు కొద్దిగా చూపించాలి కదా. ఏంటక్క అలా డల్గా ఉన్నావు అని అంటే 7వ రోజు అక్క చెల్లి అని చెప్పాలి కదా. అందుకే మీరు నీట్గా తయారవ్వండి. ఏ బూడిదలు గీడిదలు ఏమైనా రాసుకోమండి, అది ఉపవాస ప్రార్థనలు. ఆ బూడిద వేరు, ఇది వేరు, ఇది రాసుకొని. ప్రభునామానికి మహిమ కలుగునుగా. స్తోత్రం. ఆయన మంచిగా జీవించేటప్పుడు ఇతడైతే పర్వాలేదు అని యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకి డబ్బు సంచిని అప్పగించాడంట. ఆయనే లావాదేవీలు అన్నీ చూసేవాడు, మిగతా అందరూ ఎవరు చూసేవారు కాదు, ఆయన ఒక్కడు మాత్రమే చూసేవాడంట. ఏం చెయ్యాలన్నా, ఏం కొనాలన్నా, ఏం తేవాలన్నా, ఎవరికి ఇవ్వాలన్నా ఈ వ్యక్తే చూశాడంట. స్తోత్రం. అందుకే నేను అంటున్నాను ఇతడు మంచోడు అనేసి. ఇతడు మంచి వ్యక్తి కాబట్టి దేవుడు ఒక హోదా ఇచ్చాడు, ఒక స్థానం ఇచ్చాడు, ఒక మంచి స్థానం ఇచ్చాడు. నువ్వైతేనే ఈ పనికి సరిపోతావు అని యేసయ్య ఎంచాడు కాబట్టి ఆ డబ్బు సంచి ఆయనలో పెట్టాడు. అప్పుడు డబ్బులు రాదంటారా? యేసయ్య కార్యం చేస్తూ ఉంటే ఏమో ఎవరు ఎంత ఇచ్చేసేవారు. జక్కయ్య గురించి చూస్తామా ఏంటి? సగం భాగం ఇచ్చేసాడంట, పేదోళ్ళకి సగం భాగం ఇచ్చేసాడంట. రూపాయి తీసుకుంటే 4 రూపాయలు ఇచ్చేస్తాను వెంటనే తీర్మానం చేసుకుని. అలాంటిది ఎన్ని జరిగాయో కదా. ఇలాంటి పరిచర్యలో ఎన్ని వచ్చాయో తెలియదు కానీ అందుకే డబ్బు విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయలేదంటే పరిచర్య డబ్బుతో ముడిపడలేదు అని చెప్పడానికే పరిశుద్ధాత్మ దేవుడు దాని జోలికి వెళ్ళలేదు. కానీ ప్రతి అవసరత దేవుడు తీర్చాడు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుల జీవితంలో మనం చూస్తే ఇల్లులు అమ్మేసి కూడా మొత్తం అమ్మేసి, ఇల్లు ఉంటే పొలం ఉంటే అన్నీ అమ్మేసి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టేశారంట. అది 1000, 2000, 1,00,000, 2 లక్షలు, 10 లక్షలు, ఇంకా ఎంతైనా సరే పెట్టేసేవారంట. కానీ దాని లావాదేవీల గురించి మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వ్రాయలేదు. పరిశుద్ధాత్మ కదా సంబంధమే లేదు. దేవునికి స్తోత్రం. ఎంత వచ్చేదో ఏంటో తెలియదు కానీ అవన్నీ చూసేది ఎవడంటే మననే. ఎవరు? మరి ఎలా చెడ్డోళ్ళు అంటాం మనం సార్? ఎలా చెడ్డోళ్ళు అంటాం? మంచోడే కానీ ఎప్పుడైతే కొద్దిగా ఎదిగాడో, ఎప్పుడైతే ఒక మంచి స్థానం దేవుడు ఇచ్చాడో, ఎప్పుడైతే ఆశీర్వదించాడో అప్పుడు మనసు మారింది. ఏంటి? హృదయం మారిపోయింది. ఇప్పుడు ఆ డబ్బు సంచి అతను ఉంది కదండి అతని దగ్గర, అందులో నుంచి దొంగిలించుచూ వచ్చాడంట. మీరు చదువుతారా? యోహాను సువార్త 12వ అధ్యాయము 5-6 వచనం. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి వీధులకు ఇయ్యలేదు
వాడిలాగు చెప్పినది వీధుల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగలించి వచ్చును కనుక అలాగూ చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక ఆమె వచ్చి అత్తర తీసుకొని వేస్తూ ఉంటే పూస్తూ ఉంటే ఇది ఎందుకు వేస్ట్ చేసేస్తున్నారు, ఇది ఇంతకి అమ్మి పేదలకి ఇస్తే పేదలకి ఇస్తే బాగున్ను కదా అని చెబుతూ ఉంటే అందరికి ఎలాగుంది అని అంటే ఎంత మంచోడండి, పేదల పట్ల ఎంత మంచి మనసు కలిగినవాడు అని అనుకుంటూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గురించి వ్రాసిన మాట ఏంటంటే ఇతడు పేదల మీద కనికరముతో అనలేదు, డబ్బు సంచి అతని దగ్గర ఉండేది కాబట్టి అందులో ఉన్నదంతా దొంగిలించుచూ వస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు మొదటిలో దొంగతనం చేసాడని లేదు, అయినా మొదటిలో ఆ విధంగా ప్రవర్తించడం లేదు. ఒకవేళ ప్రవర్తిస్తే దేవుడే అప్పచెప్పాడు, చెప్పడానికి అవకాశమే లేదు కదా. మొదటిలో బాగానే ఉంది. మనం ఎలా ఉంటామంటే పేదరికంలో ఉన్న ఆత్మీయత, చెప్పండి సార్, కష్టంలో ఉన్నప్పుడే ఉన్న ప్రార్థన జీవితము మేలు జరిగిన తర్వాత ఉండదు. ఆశీర్వాదము లేని అప్పుడు మనం సహవాసంలో తరచుగా కూడుకుంటాం కదా, అంత కలిగిన తర్వాత ఆత్మీయత తగ్గిపోతుంది. పెళ్లి సంబంధం చూడాలి, పెళ్ళి అవ్వట్లేదు అని అనేటప్పుడు ఎక్కడ కూటమైనా పెళ్ళి అయిన తర్వాత అంటే మా ఆయన అంటాం. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత బుడ్డుడు రావాలి కదా, దాని గురించి ప్రార్థన చేస్తే అయ్యా ప్రార్థన చేయండి అంటే దాని గురించి కూడా ప్రయాసపడి సంఘం ప్రార్థన చేయగానే దేవుడు కనికరించేస్తాడు. అంతే. ఆ తర్వాత కనబడరు. ఏమమ్మా కనబడరు అంటే ఏడుస్తున్నాడండి, ఎక్కడ ఉండట్లేదండి ఈ బుడ్డుడు అంటాం. అదే చెబుతున్నాను, మొదటిలో ఉన్న ఆత్మీయత ఒక స్థాయి వచ్చిన తర్వాత లేదు. పేదరికంలో ఉన్న ఆత్మీయత ఒక దేవుడు ఆశీర్వదించిన తర్వాత అది లేదు. అది ఉందా? మీరు ఈయన గురించి మాట్లాడుతూ ఉంటే మీకు ఎలా కనిపిస్తుంది? ఇంతకీ నమ్మకంగా అప్పచెప్పిన తర్వాత దొంగతనం చేయవచ్చండి? అసలు మీరే చెప్పండి సార్, ఎందుకు అప్పచెప్తారు డబ్బులు చెప్పండి? నమ్మితే కదండి, నమ్మితే అప్పచెప్తారు, నమ్మకం లేకపోతే అప్పచెప్పరు. దూరంగా ఉంటాం కదా, వీడికి కొద్ది తేడాగాడు కాబట్టి వీడికి దూరం పెట్టాలనిపిస్తుంది కదా. నమ్మలేదు కాబట్టే మేము అప్పచెప్పాం, నమ్మితే అప్పచెప్తాం. కానీ నమ్మిన వ్యక్తినే ఏం చేస్తున్నాడు? పక్కనుండి డొక్కలో పొడిచే వ్యక్తి ఈయనే, అంతేనా? పక్కనే ఉన్నాడు. ఇతని గురించి మళ్ళీ ముందుకు తీసుకెళ్తాను. ఇతడు మంచోడని చెప్పాను కదండి. యేసు ప్రభువారు ఒక దినాన 12 మందిని పంపినప్పుడు ఇతడు ఉన్నాడా లేదా అంటే ఉన్నారా? మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాం. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరుగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణము కొరకు చేతి కర్రను తప్ప రొట్టెనైనను జాలినైనను సంచినైనను సొమ్మునైనను తీసుకొని చెప్పులు తొడుగు కొనకూడని 2 అంగిలి తీసుకొని వెళ్ళొద్దని వారికి ఆజ్ఞాపించెను. ఓకే, అవన్నీ మనకి తెలుసు కదా. 12వ వచనం నుంచి చదువుకుందాం. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించుచు అనేక దెయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకుల రోగులను స్వస్థపరచుచుండిరి అన్నమాట. ఇప్పుడు 12 మందిని ఇద్దరిద్దరుగా పంపినప్పుడు ఇతను ఉన్నాడా లేదా? అద్భుతాలు చేశాడా లేదా? సువార్త ప్రకటించాడా లేదా? దెయ్యములు వెళ్ళగొట్టాడా లేదా? అనేక ఆత్మలు సంపాదించాడా లేదా? ఇవన్నీ జరిగాయి సార్, ఇవన్నీ జరిగాయి. ఇది మొదట్లో.
ఇది మొదట్లో బాగానే ఉన్నాడు. అదే మారు మనసు పొందిన దినాల్లో ఆ ఉజ్జీవం వేరు, ఆ రోషము వేరు, ఆ ప్రార్థన జీవితము వేరు, ఆ కసి వేరు. సువార్త ప్రకటించాలని, ప్రార్థన చేయాలని, ప్రభు కొరకు నీతిగా యథార్థంగా జీవించాలని ఆ కసే వేరు సార్. దేవునికి స్తోత్రం కదా. మునుపటి దినాల్లో కానీ గుర్తు చేసుకుంటే ఇప్పుడు తగ్గిపోయాం అనిపిస్తుంది, ఆ రోషం లేదనిపిస్తుంది. ఏలియా చెప్పినట్లు అందరూ బలిపీఠమును పడగొట్టి నీ ధర్మశాస్త్రమును త్రోసివేసి నీ ఆజ్ఞలను పాటించకుండా నీ ప్రవక్తలను చంపుచూ వస్తూ ఉంటే రోషము కలిగి నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను స్టార్టింగ్లో చెప్పిన మాట ఆయనకి గుర్తుండిపోయింది. రెడ్డి గారు చెప్తాను, కాలేబు గురించి జ్ఞాపకం చేశాను. కాలేబు గురించి ఏంటి జ్ఞాపకం చేశానంటే చిన్న మాట గుర్తు చేస్తాను. 40 సంవత్సరాల్లో ఉండేటప్పుడు నాకు ఎంత బలం ఉందో 85 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నాకు అంతే బలం ఉందంటాడు ఆయన. మోసే పంపినప్పుడు నాకు ఎంత బలం ఉన్నదో నేటికి అంతే. 80 ఇప్పుడు 40 సంవత్సరాలు ఉన్న బలము 85 సంవత్సరాలు ఉంటుంది సార్, ఉంటుందా? అలాగా కుర్రలతో మనమేనా పోటీ పడగలమా కదా? కానీ ఆయన చెబుతున్న మాట అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా అంతే బలం ఉంది అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే అప్పుడు ఎంత ప్రార్థన జీవితం ఉందో ఇప్పుడు కూడా అంతే, అప్పుడు ఎంత రోషం ఉందో ఇప్పుడు కూడా అంటారని నేను ఆపుతున్నాను. మీరు అంటారని కదా. అప్పుడు ఎంత కసి ఉందో ఇప్పుడు కూడా. అవి ఎందుకు అనలేకపోతున్నారు తెలుసా? ఎక్కడో కొడుతుంది. దేవునికి స్తోత్రం. తగ్గింది సార్, ఆటోమేటిక్గా అలా 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 బ్రేక్ చేసేస్తాడు. ఈ యూదా కూడా మొదట్లో దేవుని కొరకు రోషం కలిగి బ్రతికాడు ఆయన. దెయ్యములు వెళ్ళగొట్టడం అంటే ఈజీనా అండి అది? వెళ్ళండి ఒకసారి. పాపం తను ఫోన్ చేసింది, 6 గంటలకు ప్రార్థన చేసాం, వెళ్ళిపోయాం. 11:30కు ఫోన్ చేసి అయ్యా మళ్ళీ ఇబ్బంది పెట్టేస్తుంది అయ్యా అని ఇక్కడే ఉండేవారు. అక్కడ ఆరిలో వెళ్ళకముందు ఏం చేయనమ్మా ఫోన్లో ప్రేయర్ చేయాలా అన్నాను. లేదయ్యా రండి అన్నాను. ఏ టైంకి? 11:30కి. వీళ్ళిద్దరికీ ఫోన్ చేశాను. పాపం లోపల భయం ఉన్నా సరే ఫాస్ట్ గారు పిలిచారు కదా అని విజయరాజు వచ్చాడు, ఈయన కూడా వచ్చారు. సో వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసాం. నేను చేతుల నుంచి ప్రార్థన చేస్తుంటే విజయరాజు ఏమో చేయి పట్టుకున్నాడంట. చేయి పట్టుకుంటే ఆయనకి ఏదో అయిపోతుంటే నెమ్మదిగా తీసుకెళ్ళి నా చేతిలో చేయి పట్టించాడు. నేను ప్రేయర్లో ఉన్నాను, ఎందుకు పెట్టాడో నాకు తెలీదు. ఆ తర్వాత చెప్తున్నా, అయ్యా మీరు ప్రార్థన చేస్తుంటే నాకు ఏదో అయిపోతుంది. ఒకసారి వెళ్తే తెలుస్తుంది. అంత ఈజీ కాదు. పౌలు ప్రార్థన చేస్తుంటే దెయ్యములు వెళ్ళగొడుతుండే, పెద్ద పర్వాలేదు నేను కూడా చేసేయగలను. వాళ్ళు కూడా వెళ్ళారంట, కానీ అందరూ చేయలేరు. అందరికీ సాధ్యం కానే కాదు, అంత ఈజీ కాదు. ఎంతో ప్రార్థన జీవితం ఉండాలి, ఎంతో ఆత్మీయత ఉండాలి, ఎంతో పరిశుద్ధత ఉండాలి, దేవునితో సహవాసము ఉండాలి, శక్తి మనము పొంది ఉండాలి. దానిని వెళ్ళగొట్టాలంటే దాని శక్తి కంటే మన శక్తి మించై ఉండాలి కదా, అప్పుడే వెళ్ళగొట్టగలం. అలా దెయ్యములు వెళ్ళగొట్టుచూ స్వస్థపరచుచూ తిరుగుతున్నాడు అని అంటే ఎంత ఆత్మీయుడు సార్ యూదా, ఎంత బలంగా ఉన్నాడు కదా. బలంగా లేకుండా బలహీనుడు అయి ఉండి దెయ్యములు వెళ్ళగొడతాడా? కాదు కదా. అంత ఆత్మీయుడు, అంత పరిశుద్ధుడు. కొన్ని రోజులకి ఏమైంది అని అంటే ఏ డబ్బు సంచయించి నమ్మి దేవుడు ఇచ్చాడు అందులో నుంచి తీస్తూ వస్తున్నాడు, తీసి పక్కన పెడుతున్నాడు. ఏంటో నాకైతే తెలియదు. బాప్టిస్ట్ సంఘాల్లో ఇప్పుడు అదే, ప్రతి సంఘాల్లో ఇప్పుడు గొడవలు అదే. పోలీస్ స్టేషన్కి మనం ఎందుకు వెళ్ళాలి సార్? ఈ చర్చి నడిపింపు గురించి మనమే కదా న్యాయం తీర్చాలా?
యథార్థత గురించి మనమే కదా చెప్పాలా, పరిశుద్ధత గురించి మనమే చెప్పాలి కదా, ఏ విధంగా జీవించాలో క్రైస్తవులు కదా చెప్పాలా. ఇప్పుడు అన్యుల దగ్గర నిలబడి వాళ్ళు మనకు తీర్పు తీర్చడం ఏంటి, వాళ్ళు మనకు గైడెన్స్ ఇవ్వడం ఏంటి, ఇలా ఉండాలి అలా ఉండాలి అని. సంఘము అలా తయారైంది, సంఘం అలా తయారైంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే కోశాధికారి, ఏమంటారు కోశాధికారి అంటే క్యాషియరా, అది ఉండడానికి సత్తా ప్రయత్నాలు చేస్తున్నారు. అయ్యా నువ్వు వద్దయ్యా అని అంటే ఎందుకు, నేను ఉంటాను అని దాని గురించి కేసు పెట్టడం ఏవేవో చేస్తున్నారు. ఎందుకని? మా ఇంటి దగ్గర కూడా ఒక సంఘం ఉంది. ఆయన ఎప్పటి నుంచి కోశాధికారిగా ఉన్నారు. ఆయన అలాగుంటూ 2-3 రికార్డింగ్ అవుతుంది, మీరు చెప్పినా పర్లేదు. ఆయన దించాలని ఎంత ట్రై చేస్తుండే, నేను దిగనంటున్నాడు. ఆయన నేను దిగనంటున్నాడు. కానీ ప్రతిదానికి మనం లెక్క అప్పచెప్పాలి సుమా, ప్రతిదానికి లెక్క అప్పచెప్పాలి. ఇంకా చెప్పనా, సొలొమోను ఎంత అద్భుతంగా పరిచర్య చేసిన వాడు తెలుసా? మీరు తీస్తారా ఒకసారి మొదటి రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథం మందిరమును ప్రారంభం చేసిన తర్వాత 8వ అధ్యాయం ప్రారంభం చేసిన తర్వాత 22వ వచనంలో ఆయన బలిపీఠం ఎదుట ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం. సరే, ప్రార్థన చేసాడు బలిపీఠం మీద, అందరూ చూస్తూ ఉండగా మోకాలు వేసి ఆయన ప్రార్థన చేసినట్టు మనం చూస్తాం. ఆయన ప్రార్థన చేసిన తర్వాత చాలా ప్రార్థనలు చేశాడు. ఆ ప్రార్థన గురించి మనము ఇప్పుడు చదవట్లేదు, కానీ ఆ ప్రార్థన ముగింపు తర్వాత దేవుడు మాట్లాడుతున్నమాట. 9వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడంటే, నీ ప్రార్థన నేను విన్నపాను, నేను అంగీకరించాను. చాలు. సొలొమోను ప్రార్థన చేసిన తర్వాత నిజానికి ఎవరు ప్రార్థన చేయాలి తెలుసా? యాజకులు ప్రార్థన చేయాలి. ఎవరు? యాజకులు చేయాలి. కానీ రాజు ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థన ఆ దేవుడు అంగీకరించాడు. ఇప్పుడు 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం కానీ మరి చదువుకుంటే అక్కడ ఏమని ఉంటుందంటే, ఆయన ప్రార్థన చేయుట ముగించిన వెంటనే అని ఉంటుంది. అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక యుండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదికి దిగి రాగా చూచి ఇశ్రాయేలు అందరూ సాష్టాంగ నమస్కారము చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండునను చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటంట? ఈయన ప్రార్థన చేయగానే దేవుడు ప్రార్థన అంగీకరించాడు. అంగీకరించడము కాకుండా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది, దేవుని సన్నిధి వచ్చింది, దేవుని తేజస్సు వచ్చింది, దేవుని మహిమతో మందిరము కప్పబడింది. ఆ దేవుని మహిమ, దేవుని తేజస్సు కప్పబడినందుక యాజకులు సహితం లోపలికి వెళ్ళి పరిచర్య చెయ్యలేని పరిస్థితి. ఇది చూసిన ఇశ్రాయేలు ప్రజలందరూ యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును అనే పాటలు పాడుతూ ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నారంట. మంచులందరూ స్తోత్రం చెప్దాం, గట్టిగా చెబుదాం. ఇలాంటి గొప్ప ప్రార్థన పరుడు అండి. దేవుని హృదయానికి ఏంటో ఆలోచించి అడిగే ప్రార్థన పరుడు అయిన గొప్ప జ్ఞానవంతుడు. ఇలాంటి వ్యక్తి ఒక దినాన మీరు అలా తిరిగేస్తారా? 11వ అధ్యాయానికి వచ్చినప్పటికి రాజుల గ్రంథం, మొదటి రాజులు 11వ అధ్యాయం 9వ వచనం నుండి కానీ చదివితే, ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను. సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను.
యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించెను అన్నమాట. ఎవరైనా ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది కదండి, దేవుని తేజస్సు దిగి వచ్చింది కదండి, దేవుని మహిమ దిగి వచ్చింది కదండి. అందరు నిల్చుండగా బలిపీఠం ఎదుట మోకరించి ప్రార్థన చేసిన వ్యక్తి ఈయన కదా. ఇంత ఆత్మీయుడు, ఇంత ప్రార్థనాపరుడు, నీ ప్రార్థన అంగీకరించాను, నీ విన్నపాలు నేను విన్నాను అని దేవుడే ఆయన గురించి మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు చివరికి వచ్చేటప్పుడు దేవుడు 2 సార్లు మాట్లాడాడంట. ఇది మంచిది కాదు, ఇలా చేయడం మంచిది కాదు అని మాట్లాడుతుంటే ఆ మాట చెవిలోకి వెళ్ళట్లేదంట. 3వ వచనం నుండి కానీ మనం చదువుకుంటే అతనికి 700 రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులు కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును ఏం చేశారంట? 4వ వచనం, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతో తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడు అయిన యెహోవా ఎడల యథార్థము కాకపోయేను అన్నమాట. 6వ వచనం నుంచి ఈ ప్రకారంగా సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు సొలొమోను కెమోసు అని మోయాబీలు హేయమైన దేవతలకును చూసారా, మొదటి ఉన్న ఆత్మీయత కొంత ఆశీర్వదించబడిన తర్వాత, కొంత మేలు పొందిన తర్వాత, అద్భుతాలు పొందిన తర్వాత, కొంత ఎదిగిన తర్వాత, వాక్యం చెప్పే స్థాయి వచ్చిన తర్వాత, ప్రార్థన చెప్పగలిగిన స్థాయి వచ్చిన తర్వాత, ఆరాధన చేయగలిగిన స్థాయి వచ్చిన తర్వాత, నడిపించగలిగిన స్థాయి వచ్చిన తర్వాత, మొదటి పరిశుద్ధత, మొదటి ఆత్మీయత, మొదట ప్రార్థన జీవితం తగ్గుతూ కదా. ఈ యూదా కూడా మొదట పరిశుద్ధుడే, మొదట ఆత్మీయుడే. కానీ ఎప్పుడైతే డబ్బు సంచి చూశాడో ఏం చేస్తున్నాడు? చెప్పండి ఏం చేస్తున్నాడు సార్? దొంగతనం చేస్తూ, ఎవరినైతే నమ్మి ఇచ్చాడో దొంగతనం చేస్తూ వస్తున్నాడు కదా. మీరు అతన్ని ఏం చేస్తారు చెప్పండి? మీ హృదయంలో ఉన్న ఆలోచన చెప్పండి, నాకు వినాలని అనుకుంటున్నాను నేను. ఇలాంటి వ్యక్తిని మీరు ఏమంటారు? ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలని మీరు అంటారు? తీసేస్తారు, ఏమనరు. మీరైతే ఏమనరు. మీ ప్రేమను బట్టి ప్రభుని స్తుతిస్తుంది. మీరేమంటారు? పర్లేదు బాబు అలా చెయ్యంటారు. మీరేమంటారండి? మీరేనండి డబ్బులు అప్పచెప్పారండి, మీ దగ్గర ఆయన పని చేస్తున్నాడండి, నమ్మకంగా అప్పచెప్పారండి. అది ఏం చేస్తున్నాడు? అది దొంగతనం చేస్తూ పక్కన ఒక ఇల్లు ఏదో చిన్న స్థలమో కొనుక్కున్నాడు. అది నీ సొమ్మే. తర్వాత తెలిసింది ఏమని? అది నీ సొమ్మే, దొంగతనం చేసి ఇలా కట్టాడని. మీరు ఎలాగంటే పర్లేదు బాబు అని అంటారా? మరి ఏం తీర్పు తీరుస్తాడు? మీరు ఏమంటారు? మీరు ఉన్నదంతా మీరేం చేస్తారు? దేవుడు ఏం చేస్తాడని కాదు, మీరేం చేస్తారు? మీరేం తీర్పు తీరుస్తారు? అమ్మమ్మ అవ్వలేదా? వాళ్ళ గురించి నాకు తెలుసు. సడన్గా ఏమైనా చెప్పామనుకో మళ్ళీ రివర్స్ మా మీదకి వస్తాడు ఈయన. ఎందుకైనా మంచిది సైలెన్స్గా ఉండిపోతే బెస్ట్ అని. హేసు రక్తమే చేయి. సడన్గా అనేకండి, సడన్గా తీర్పు తీర్చేయకండి. ఇప్పుడు దొంగతనం చేస్తున్నాడు అనగానే కోపం వచ్చిందా లేదా? మనం అలాంటి దొంగతనం అసలు చేస్తాం ఎప్పుడైనా? మీరు అంటారు చచ్చైనా చచ్చిపోతాం కానీ దొంగతనం మాత్రము చేయమండి. మనం ఆ దొంగ బుద్ధి అసలు మాకు లేదు.
యూదా చేసినట్లు మనం ఎప్పుడు చేయలేదు, చేయము కూడానా. అలాంటి పరిస్థితే కానీ వస్తే చావైనా చచ్చిపోతాం, కానీ దొంగతనం చేసి బ్రతకడం ఏంటి సార్? అంతేనా? ఓసారి అలాగే అంటున్నారు వీళ్ళు వచ్చి, చదువుతారా? యేసు ప్రభు వారు మాట్లాడుతూ మలాకి గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనంలో, 7వ వచనం మాత్రం చదవండి. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో చాలు దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మీరు నా తట్టు తిరిగారనుకోండి, అనండి, మీరు నా తట్టు తిరిగారనుకోండి, నేను మీ తట్టు. అందుకే మనం ప్రభు తట్టు తిరిగితే ఆయన మన తట్టు, మనం ప్రభుని ఘనపరుస్తే ఆయన మనల్ని, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మీరు నా వైపు తిరగండి, నేను నీ వైపు తిరుగుతాను అని. అంటే దేని విషయంలో మేము తిరగాలి సార్? దేని విషయంలో మేము తిరగాలి అని అంటే ఆయన మాట్లాడుతూ, నా దగ్గర మీరు దొంగతనం చేయవచ్చా, నా దగ్గర మీరు దొంగతనం చేయవచ్చా అని అడిగితే, సార్ ఏంటి సార్ మీరు మాట్లాడుతున్నారు, దొంగతనం గురించి మాకు అసలు సంబంధమే లేదు, అలాంటి పరిస్థితి మాకు రాదు, మేము దొంగతనం ఎప్పుడు చేయము అని అంటే అదే ఉందా? ఓకే, యూదా ఏం చేస్తున్నాడు చెప్పండి సార్? కిందకి దించుతారని నాకు తెలుసు. నేనేమన్నా దశమ భాగం చెప్పాలని చెబుతున్నానా? సందర్భాన్ని బట్టి చెబుతున్నాను కదా. మనం ఎప్పుడైనా దొంగతనం చేసామా? మీ ఆయన ఇలా షర్టు పెట్టగానే, ఆయన స్నానానికి వెళ్ళిపోగానే, అలాంటివి మనం ఎప్పుడు చేయము. ఏమే చూసావా, ఇక్కడ 2000 ఉండేది 1000 ఉందండి, నాకు తెలియదండి, ఇలాంటివి మనం ఎప్పుడు చేయలేదు. చేసామంట ఏసి రక్తమే చేయి. వీళ్ళు కూడా అంటున్నారు, ఎప్పుడయ్యా మేము దొంగతనం చేశామంటే, నా దగ్గర మీరు దొంగతనం చేస్తారా అని అంటూ. దేని విషయంలో అంటే 10వ భాగం ఇవ్వకుండా మీరు నా దగ్గర మీరు దొంగతనము చేస్తున్నారు. అయితే మీరు అంటారు, భలేవారండి, మేము ఇస్తున్నాం సార్, మేము ఇస్తున్నాం అంటారు. మీరు అందరూ ఇస్తున్నారు, నాకు తెలుసు. మీరు ఎలాగ ఇస్తున్నారు కూడా నేను చెప్తాను, మీరు ఎలాగ ఇస్తారు కూడా నేను చెప్తాను. ఎలాగంటే 5000 వచ్చేటప్పుడు మాత్రం శాలరీ 500 ఖచ్చితంగా నమ్మకంగా ఇచ్చేస్తాం. 10,000 వచ్చింది అనుకోండి 1000 రూపాయలు ఇచ్చేస్తాం. 20,000 వచ్చింది అనుకోండి, మనకి టార్గెట్ కదా, ఈ 18,000కి ఇంటి అద్దె ఎంత, ఖర్చుకి ఎంత, కరెంటు బిల్కి ఎంత, మనకి టార్గెట్ కదండి. ఒక 2,000 తీసామనుకోండి, ఏమవుద్ది? తగ్గిపోద్ది. ఇప్పుడు ఏం చేస్తాం? పర్లేదులేదు, దేవుడికి ఏమైనా కరువా, దేవుడికైనా తక్కువైపోద్దా, మనం ఇస్తేనే ఏమైనా చర్చిని అడుగుద్దా అనేసి ఎంత 1000 రూపాయలు చాలు. అదే 30,000 వచ్చింది అనుకోండి, 30,000కి ఎంత ఇవ్వాలి? ఇస్తామా? ఎంత ఇస్తాం? 1000 1500 చేసి 1500 ఏం చేస్తాం? నొక్కేస్తాం. మనమే మాట్లాడుతాం, యూదా దొంగతనం చేస్తూ వస్తున్నాడు అనేసి. ఎవరు మాట్లాడతాం? మనమే. యూదా డబ్బు సంచి ఆయనలో పెడితే, నమ్మకంగా యేసుక్రీస్తు అందిస్తే అందులో దొంగతనం చేసి వస్తాడా? ఇంత పనికిలామే, అందుకే తీర్పు తీర్చొద్దు అన్నాను ఇందాక అని సడన్గా అనేస్తాం కదా. అదే 1,00,000 రూపాయలు వచ్చిందనుకోండి, 10,000 తీయాలంటే గుండె జిగేయమంటది. అమ్మో 10,000, అసలు 10,000 ఎవరిది? దేవుంది కదా. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి కొద్ది ఇరకాటంలో పెడదామని పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు అంటున్నారు.
అయ్యా ఇంతకీ కైసరుకు పన్ను ఇచ్చట న్యాయమా, దేవునికి పన్ను ఇచ్చట న్యాయమా అని అని అడుగుతూ ఉంటే ఈయనకి కైసరు అన్నాడు అనుకో, మరి దేవునికి అని అడుగుతారు. మరి దేవునికి అన్నా అనుకో కైసరుకి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు అని ఏదో ఒక ఫాల్ట్ పట్టేద్దాం, నా తప్పు పడదాం అని ప్రయత్నం చేసి అడిగారు. అడిగితే మీ దగ్గర ఏముంది, ఏదో దేనారం తీసుకుంటారండి, ఏమైనా కాయిన్ ఉందా అని అంటే ఇది ఎవరి బొమ్మ అంటే కైసరిది. అయితే కైసరుకును దేవునిది. ఇప్పుడు నేను చెబుతున్నాను, దేవునిది ఖచ్చితంగా దేవునికి ఇచ్చేయాలి. 10వ వంతు అనేది మనది కానే, అది 10,000 అయినా, అది 20,000 అయినా, అది ₹1,00,000 ఆయనది ఆయనకి ఇచ్చేయాలి. మనం దీవించబడకపోవడానికి కారణము ఇది ఒకటి. ఇప్పుడు 10వ మాటలో ఏమన్నాడు తెలుసా? 10వ మాటలో నా మందిరంలో ఆహారం ఉండునట్లు పట్టజాలనంత విస్తారమైన సరే, ఇది ఎంత నమ్ముతాం తెలుసండి? ఒక 30-40% నమ్ముతాం. మీరు 100% నమ్మేసాం అంటారేమో. కాదు, యేసుక్రీస్తు నిజమైన దేవుడని, యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడని, యేసుక్రీస్తు సమాధి చేయబడ్డాడని, యేసుక్రీస్తు పునరుత్థానుడై 3వ దినాన లేచాడని మీరు చూసారా? మీరు ఎవరైనా చూసారా? చూడలేదు కదా. మరి ఎలా తెలిసింది? బైబిల్లో ఉంది కాబట్టి. అది కూడా చెప్పడానికి ఇలా సండే స్కూల్ పాఠం కూడా తెలియకపోతే మరి ఏం నేర్చుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. అది బైబిల్లో వ్రాయబడింది కాబట్టి మనకి తెలిసింది కదా. ఇది తప్పు అని అంటే మీరు అవును తప్పు అంటారా? యేసుక్రీస్తు పుట్టలేదు అని అంటే నిజమే అంటారా? యేసుక్రీస్తు చనిపోలేదు అని అంటే నిజమే అంటారా? వాదించరు. ఇది ఎంత నమ్ముతామంటే 100కి 200% నమ్ముతాం కదా. నమ్మాం కాబట్టి ఆయన కొరకు ఏదైనా చెయ్యాలని ముందుకు వచ్చాం కదా. ఇప్పుడు అదే బైబిల్ ఏం చెప్పిందంటే, మీరు 10వ వంతు తీసుకొచ్చి మా మందిరంలో ఆహారం ఉండేటట్టు చేసి నన్ను శోధించండి అని ఆ వాక్యమే చెప్పింది కదా. అప్పుడు ఆకాశ వాక్కులను విప్పి పట్టజాలనంత, కొద్ది కాదంట, పట్టజాలనంత విస్తారమైన దీవెనతో నింపుతాడంట. కానీ ఇది నమ్మకం ఉండదు. ₹1,00,000 వచ్చేటప్పుడు ఆయన సొమ్ము ఆయనకి ఇచ్చేయాలి, 10,000 తీసేయాలి, అప్పుడు అలా చేస్తేనే దేవుడు నన్ను దీవిస్తాడు అన్న ఒక విశ్వాసం ఉండదు కదా. ఉంటుందా? ఉండదు. ఈ దొంగతనం చేసిన తర్వాత ఈయన సంపాదించింది ఏంటో తెలుసా? ఏమీ లేదండి. ఉరేసుకున్నాడు. ఉరేసుకుంటే అది తెగిపోయిందేమో, అది సూదంటూ రాతి బండ మీద పడ్డాడు, నడిమికి బద్దలైపోయింది, పేగులన్నీ బయటకు వచ్చింది, చచ్చాడండి. మీరు చదువుతారా? అది అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం చదవండి, 18వ వచనం. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రూకలు ఓకే. ఆయన ఒక సూదంటూ రాతి బండ మీద పడి నడిమికి బద్దలై పేగులన్నీ బయటికి వచ్చి చచ్చిపోయాడండి. చావడానికా దేవుడు పిలిచింది? ఇలా చచ్చిపోవడానికా దేవుడు పిలిచింది? అక్కడ ఇంకా 24వ వచనంలో ఏమని అంటారంటే, వారు ప్రార్థన చేస్తున్నారు, ఇట్లన్నీ ప్రార్థన చేసిరి. అందరి హృదయములు ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్య. యూదా తప్పిపోయాడు, పోగొట్టుకున్నాడు. ప్రభునామానికి మహిమ కలుగునుగా. డబ్బు ఎప్పుడు దేవుడుగా భావించవద్దు. డబ్బు దేవుడు కానే కాదు. మీరు దేవుడు అని అంటే అది దేనికైనా శాసిస్తుంది. అది మీకు సేవకులు చేసి ఇది ఏదైనా చేయడానికి అది శాసిస్తుంది. అందుకే డబ్బు కోసం ఏదైనా చేస్తున్నారు. డబ్బు కోసం తల్లి అయినా చంపుతున్నారు, డబ్బు కోసం తండ్రినే చంపుతున్నారు, డబ్బు కోసం నీచమైన కార్యములైనా చేస్తున్నారు. ఎందుకని? అది మహాలక్ష్మి అంటారు కాబట్టి, దేవుడు అంటారు కాబట్టి.
అదే డబ్బు సేవకుడు అని అంటే అని భావిస్తే మీరు ఏది చేసి పెట్టమని డబ్బు చేసి పెడుతుంది. అలాగని నీచంగా చూడండి అని నా ఉద్దేశం కాదు. ఇప్పుడు డబ్బులు దొంగతనం చేస్తూ వస్తున్నాడు కదండి. ఎప్పుడైతే డబ్బులు దొంగతనం చేస్తూ వస్తున్నాడో ఇప్పుడు ఎంతకి దిగజారాడంటే ఎవరైతే నిత్య జీవాన్ని ఇస్తాడని. ఇప్పుడు పేతురు ఒక సందర్భంలో మాట్లాడతాడు కదా, అందరు 70 మంది వెళ్ళిపోతే యేసుక్రీస్తు ప్రభు వారు అడుగుతారు, మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగితే పేతురు మాట్లాడిన మాట, మేము ఎక్కడికి వెళ్తాం సార్, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు అన్న మాట మనం చదువుతాం కదా. ఆయనే నిత్య జీవపు మాటలు గలవాడు. యోహాను సువార్త 14:6 నేనే మార్గము సత్యము జీవము అన్న మాట చూస్తాం. నా ద్వారా తప్ప దేవుని యొద్దకు ఎవరు వెళ్ళలేరు అన్నమాట మనం చదువుతాం కదా. ఆయనే పరలోకానికి నడిపించేవాడు, ఆయనే రక్షణ ఇచ్చేవాడు, ఆయనే సమస్తాన్ని కలుగజేసేవాడు అని తెలిసినప్పటికీ కూడా ఇతడు డబ్బుకి ఆశపడి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయననే అమ్మాలని చూస్తున్నాడు. ఏంటే కదా. మత్తయి సువార్తలో ఇతనే వెళ్ళాడంట. మత్తయి సువార్త 26 ఇతనే వెళ్ళి అడుగుతున్నాడంట. 14 అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, నేను ఆయనను అప్పగించిన ఎడల నాకేమి ఇస్తారా అని అడుగుతున్నాడు ఈయన. నేను అందుకే చెప్తున్నా, ఇవన్నీ విడిచిపెట్టి వచ్చింది పేతురు. ఒక దినాన మేము సమస్తాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించాం కదా, మాకు ఏమి ప్రయోజనము అని అడిగితే, ఈ పునర్జన్మ మందు మీరు 12 మంది 12 సింహాసనాల మీద కూర్చొని పరిపాలన చేస్తారని దేవుడు వాగ్దానం చేయలేదా? అంత గొప్ప పరిచర్యకు ఆహ్వానించబడిన తర్వాత, అంత పరిచర్యకు పిలువబడిన తర్వాత ఫ్యామిలీని, కుటుంబాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి పరిచర్యకు వచ్చిన తర్వాత, పరిచర్య అంతంలో 3.5 సంవత్సరం పరిచర్య జరిగిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఎవరైతే నిత్య జీవాన్ని ఇస్తాడో ఆయననే 30 వెండి నాణాలుగా అమ్మేయడానికి ఇష్టపడుతున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని? యేసుక్రీస్తునే అమ్మేయడానికి మాట్లాడుతున్నాడు. ఎంతకి? 30 వెండి నాణాలకి అమ్మేయడానికి. ఒకప్పుడు ఎలాంటి రోషం కలిగిన వ్యక్తి, పరిశుద్ధుడే, ఆత్మీయుడే, బహుగా పరిచర్య జరిగించిన వాడే. ఎప్పుడైతే డబ్బు మీద, అందుకే బైబిల్ ఏం చెబుతుందంటే ధనవంతులైన వారు, ఇహలోకమందు ధనవంతులైన వారు మేము ధనవంతులు కాదు అన్నట్టే ఉండాలంట. మీ ధనం మీద మనసు పెట్టొద్దు. తిమోతి రాసిన పత్రికలో ధనం ఏం చేస్తుంది అని రాస్తాడు. ఒకసారి మీరు చదువుతారు అది. తొమ్మిదవ వచనము, ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలను అట్టి మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడునకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయిరి, నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారని. ఆ ధనాపేక్ష ఎంతవరకు నడిపించిందంటే అందరు సమస్తాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉంటే ఆ యేసుక్రీస్తునే 30 వెండి నాణాలకి అమ్మేయడానికి ట్రై చేస్తున్నాడంటే ఎంత దిగజారిపోయాడు ఒకసారి ఆలోచించండి. కానీ దేవునికి స్తోత్రం, ఆ స్థితిలో మనం లేము. ఆ స్థితిలో మనం యేసయ్యని అమ్మట్లేదు. మనం యేసయ్యను స్తోత్రం చెప్పట్లేదేంటి? అరే మిమ్మల్ని పొగుడుతున్నానండి. యూదా అమ్మాడు కానీ మనం మాత్రము అమ్మట్లేదు కాదా? ఏంటి మనం అమ్మామా?
నీకు అక్కడ కూర్చోమని చెప్పాను, నీకు అక్కడికి ఏం పని? సరే ఓకే. ఎప్పుడమ్మి వేశావు యేసయ్యను, ఎక్కడమ్మి వేశావు దేవదేవుని, ఎప్పుడమ్మి వేశావు యేసయ్యను, ఎక్కడమ్మి వేశావు 17 దేవదేవుని. ఉద్యోగంలోనా, దాంపత్యంలోనా, ఏకాంతంలోనా, దైవ సేవలోనా, యోచించుమా నేస్తమా, గమనించుమా సేవకా, ఎప్పుడమ్మి వేశావు యేసయ్యను, ఎక్కడమ్మి వేశావు దేవదేవుని, ఎప్పుడమ్మి వేశావు యేసయ్యను, ఎక్కడమ్మి వేశావు దేవదేవుని. ఒక్క పూట కూటికై జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నాడు ఏసావు, ధనము పొందగోరి నయమాన్ని వెంబడించి కుష్టి పొందుకున్నాడొక గహజీ. లోకం అశాశ్వతమని ముందే ఎరిగి శాశ్వతమగు యేసు ప్రేమ రుచి చూచి, ఎక్కడమ్ముడైనావో యేసు నమ్మి వేసినావేమో, యోచించుమా నేస్తమా, గమనించుమా సేవకా, ఎప్పుడమ్మి వేశావు యేసయ్యను, ఎక్కడమ్మి వేశావు దేవదేవుని. ఆకుమర్తి డానియల్ది పాట ఇది. ఎప్పుడు అమ్మేశావు? ఏకాంతంలోనా, ఎక్కడ అమ్మేశావంట. మనం అమ్మలేదు నిజమే. గడిచిన దినాల్లో మీకు జ్ఞాపకం చేస్తూ, మీకు ఉద్యోగం రాదు, నేను యేసయ్యను అంగీకరించాలని చెప్పాలి, నేను యేసయ్యని ఆరాధించటం లేదు అని చెప్పాలి, నేను హిందూ అని చెప్పాలి, అప్పుడే నీకు ఉద్యోగం వస్తుంది అని అంటే, అవును నేను హిందూనే అని మనం రాయలేదు, మనం అమ్మలేదు. ప్రైజ్ ది లార్డ్. పెన్షన్ కొరకు, స్కాలర్షిప్ కొరకు ఎన్నిసార్లు ఆయన ఎవరో మనకి తెలియదు అని అనేసాం కదా. ఆయన ఎవరో మాకు తెలియదండి, మేము క్రైస్తవులు కాదండి. బైబిల్ చెబుతుంది, మనుషులు ఎదుట నా నామమును ఒప్పుకొనివారు దేవదూతుల ఎదుట వారి నామమును నేను ఒప్పుకుంటానన్న. అరే నేను క్రైస్తవుని, ఏదొచ్చినా రాకపోయినా పర్వాలేదు, నేను యేసయ్యని ఆరాధించే వ్యక్తిని, యేసయ్యని నమ్ముతున్నానని ధైర్యంగా చెప్పే సత్తా మనకి లేదు కదా. అసలు రాకపోయినా పర్వాలేదు, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, కార్యము చేస్తాడని సత్తా మనకి లేదు కదా. కానీ యూదా గురించి మాట్లాడతాడు, అతడు యేసయ్యని అమ్మేశాడు, 30 ఎండి నాణాల్ని అమ్మేశాడు అని అంటాం. కానీ మనము చాలా సందర్భంలో అమ్మేస్తున్నాం కదా. ప్రభునామానికే మహిమ కలుగును గాక. సమయం అయిపోతుంది కాబట్టి ముందుకు వెళ్లకుండా చిన్న మాటలు నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఏమిటి అని అంటే, ఈ వ్యక్తి యేసయ్యతో ఉంటున్నాడు, అదే సమయంలో ఎవరైతే యేసయ్యని చంపాలనుకుంటున్నారో వారితో కూడా సహవాసం చేస్తున్నాడు అయినా. ఇక్కడ యేసయ్య దగ్గర పరిచర్లో ఉంటున్నాడు. ఎవరైతే చంపాలని ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళి లావాదేవీలు మాట్లాడుతున్నాడు ఈయన. ఈ జీవితం మంచిది కాదు. ఉంటే యేసయ్యతో ఉండాలి, లేకపోతే లోకంలో ఉండాలి. ఎంత కుయుక్తి. మొదటి ఆదమును పడగొట్టడానికి సర్పమును ఉపయోగించాడు అపవాది. సర్పము అన్నిటికంటే తెలివైంది, కుయుక్తి గలది.
అందుకే సర్పాన్ని ఉపయోగించాడు. కడపటి ఆదామును పట్టుకోవడానికి ఈ యూదాని ఉపయోగించాడు. ఈ యూదా కూడా ఎంత కుయుక్తి గలవాడంటే పక్కనున్న 11 మంది శిష్యులకు ఒక్కడికి కూడా తెలియదు, యేసయ్యకు తప్ప. అతడు చివరి వరకు ఏం ప్లాన్ చేస్తున్నాడు, ఎవరితో సహవాసం చేస్తున్నాడు, ఏమి లావాదేవీలు మాట్లాడుతున్నాడు అనే దాని సంగతి యేసయ్యకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఇక్కడికి వచ్చి సూపర్ అన్నట్టు మాట్లాడుతున్నాడు, కానీ అక్కడికి వెళ్ళి యేసయ్యని పట్టించడానికి మాట్లాడుతున్నాడు. ఈ జీవితం మరీ డేంజర్. ఈ జీవితం అందుకే కదా, నువ్వు వెచ్చగానే అయినాను చల్లగానే అయినాను ఉండు, నులివెచ్చగా ఉండకు. కాసేపు యేసయ్యలో, కాసేపు లోకంలో. ఇక్కడికి వచ్చినప్పుడు స్తోత్రం అంటాం కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఆయన ఇలా చెబుతూ ఉంటాడు, ఎక్కడికేమో స్తోత్ర బలి అర్పించేదాను మంచి యేసు మేలు చే అని పాడతాం. అక్కడికి బాహుబలి టికెట్ కొరకు ఎదురు చూస్తాం అంటాడు. ఏంటిది? ఇక్కడేమో స్తోత్ర బలి, అక్కడికేమో బాహుబలి. సండే ఇక్కడ సర్వీస్ అయిన తర్వాత బస్సుకి టికెట్ తెచ్చుకుని మరి ఎంతమంది లేరు? ఇక్కడేమో హల్లెలూయా అంటాం, అక్కడికి వెళ్ళి లేరా? ఈ జీవితం మంచిది కాదు. ఇది ఉదాహరణ చెప్పడానికి యూదాని దేవుడు పెట్టాడు. ఇలా యేసయ్యతో ఉన్నట్టు నటించి లోకంతో సహవాసం చేస్తున్న వారు తన జీవితం ఎలాగుంటుందంటే ఇలాగే ఉంటుందని. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపమునకు జీతము మరణము. చివరికి వచ్చింది ఏమిటి అంటే అతనికి మరణమే కదా. నేను అంటాను, ప్రభువుని అంగీకరించింది మరణించడానికా? సమస్తాన్ని విడిచిపెట్టి పరిచర్యకి వచ్చింది, 3.5 సంవత్సరాలు పరిచర్య చేసింది ఉరిపోసుకొని చచ్చిపోవడానికా? అంటే పేగులన్నీ బయటికి వచ్చి హీనంగా చచ్చిపోవడానికి అండి దేవుడు మనల్ని పిలిచాడు? దానికి కాదు కదా. అమూల్యమైన పరిచర్య చేయడానికి, బలమైన పరిచర్య జరిగించడానికి ఈ 12 మంది 12 దేశాలకు వెళ్ళి అద్భుతమైన పరిచర్య చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇతడు యేసయ్యని చంపడానికి ప్లాన్ చేస్తుంటే నిజానికి పౌలు ఏమంటాడు, నేను యేసయ్య కొరకు ప్రాణము పెట్టడానికి కూడా నేను ఇష్టపడుతున్నాను అంటాడు కదా. ప్రైజ్ ది లార్డ్. ఈ 12 మంది కూడా హతసాక్షులుగా మారారు. అందరూ 80 సంవత్సరము లోపే చనిపోతే 80 సంవత్సరానికి మించి బ్రతికింది యోహాను ఒకడు మాత్రమే. అలాంటి గొప్ప పరిచర్య చేస్తూ చేస్తూ యేసయ్య కొరకు ప్రాణం కూడా పెట్టడానికి ముందుకు రావాల్సిన ఈ యోధ యేసయ్యని చంపడానికి దారి చూపిన వ్యక్తి ఈయనే. ఎందుకు యూదా గురించి మనం మాట్లాడుతున్నామంటే చాలా సంఘంలో ఇదే. యేసయ్యలో ఉన్నట్టే ఉంటాం, లోకంలో కూడా ఉంటాం, ఆత్మీయంగా ఉన్నట్టే ఉంటాం, బయట కూడా ఉంటాం. మనము వాక్యము కావాలి, అక్కడ ఏది కావాలి? ఇక్కడేమో ఒకలాగా ఉంటాము, అక్కడికేమో కాదంటారా? ఇంకా లోకాశలు మొత్తం పోయిందంటారా? లోకాశలు పోయిందని ఎప్పుడు అంటాను తెలుసా? నీకు ఆభరణం మీద ఇష్టం ఉండదు, నీకు ఇష్టం ఉండదు, అప్పుడే లోకాశలు చచ్చిపోయింది అని చెప్తాం. అంటే వస్త్రాన్ని ధరించుకోకూడదని కాదు, ఆభరణం మీద నీకు ఇష్టము ఉండదు. ఇక అది ఉంది అంటే ఇంకా లోకాశలు మనకి ఉంది అని అర్థం. ప్రభు కొరకు జీవించాలనే తపనతో మనము ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి జీవించే వారి పరిస్థితి చివరికి ఏం జరుగుతుంది అని అంటే మరణమే అని చెప్పడానికి యూదా గురించి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మీరు జ్ఞాపకం చేస్తున్నారు ఏంటంటే, మీరు జాగ్రత్తగా వినాలి. యూదా చచ్చాడు అనగానే స్తోత్రం అనకూడదు. వాడు సర్వనాశనం అయిపోయాడు అంటే హల్లెలూయా అనకూడదు. ఆడు రోగి అయి మరణించాడు అనగానే హల్లెలూయా అని అనకూడదు. కానీ మీరు అంటున్నారు. ఎప్పుడు హల్లెలూయా చెప్పాలో తెలియదు, ఎప్పుడు దేనికి చెప్పాలో తెలియదు. రేపు నేను ప్రారంభం చేస్తాను,
మొదటి తీర్పు ఎలా జరిగింది అని. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ తెలియాలంటే ఇవి మనకి అర్థం కావాలి. ఇది ఇప్పుడు గెత్సెమనే నుండి ప్రారంభమవుద్ది రేపటి నుంచి. ప్రైజ్ ది లార్డ్. అది పూర్తి అయిన తర్వాత మాత్రం మిగతా వాళ్ళకి అవకాశము ఇస్తాను. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకో.